వెల్కమ్ టు టీఎఫ్సీ న్యూస్. తెలుగు సినీ నటుడు శివాజీ గత కొంతకాలంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ప్రత్యేక హోదా, విభజన అంశాల మీద మాట్లాడుతూ మోడీ నాయకత్వంలో బీజేపీ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా ప్రముఖ ఛానల్స్ ప్రధానంగా శివాజీ బీజేపీని టార్గెట్ చేస్తూ వాళ్ళు చేస్తున్న అరాచకాలను ఎండగడుతూ తెలుగు ప్రజలకు బీజేపీ చేస్తున్న అన్యాయం గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే శివాజీ బీజేపీని ఇలా టార్గెట్ చేయడం నచ్చని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పదే పదే అతని మీద మాటలతో పాటు భౌతిక దాడులకు దిగే ప్రయత్నము చేస్తున్నారు. గతంలో ఒకసారి అతని మీద కోడిగుడ్లతో దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే బుధవారం గన్నవరం ఎయిర్పోర్ట్ లో బీజేపీ కార్యకర్తలు, నాయకులు అతని మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణని పంపించే టైంలో అదే విమానంలో ఎక్కడానికి శివాజీ కూడా అక్కడికి చేరుకున్నారు. అతన్ని గమనించిన బీజేపీ కార్యకర్తలు అధ్యక్షుడు ముందుగానే శివాజీ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. అయితే అక్కడే ఉన్న పోలీసులు కలుగజేసుకుని బీజేపీ కార్యకర్తలను నిలువరించి శివాజీని అక్కడి నుంచి బయటకు తీసుకువెళ్లారు. అయితే ఈ సంఘటన మీద సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి, బీజేపీ చేసిన మోసం గురించి మాట్లాడితే ఇలా భౌతిక దాడులకు దిగడం రాజ్యాంగ విరుద్ధమని, ఇలాంటి దాడుల్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు నాయకులు అంటున్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు నియంతృత్వ ధోరణిలో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రశ్నించే ప్రతి వారి మీద దాడులు చేసుకుంటూ వెళ్తే రానున్న రోజుల్లో ప్రజా వ్యతిరేకతని బీజేపీ నాయకులు ఎదుర్కోవాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ దాడిపై బీజేపీ నాయకులు ఏం సమాధానం చెబుతారు అనేది వేచి చూడాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ కోసం టీఎఫ్సీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.